ఎన్టీఆర్ జిల్లా విస్తన్నపేట తిరువూరు నియోజకవర్గంలో ఏం జరుగుతుంది? తిరువూరు నియోజకవర్గంలో కొలుకుపూడి శ్రీనివాసరావు ఎందుకు వాట్సాప్ స్టేటస్లు రోజుకొక విధంగా పెడుతూ ఉన్నారు? దీని వెనక కారణాలేంటి? అసలు తెలుగుదేశం పార్టీలో శాసనసభ్యుడు అయ్యి ఉండి పార్టీలో ఉన్న నాయకుడు కొంతమంది చేసిన పనికి ఎందుకు బహిరంగంగా పరువు తీస్తున్నారు? దీని వెనక ఏంటి? అసలు కొలుకుపూడి శ్రీనివాసరావు అంతా తోపా? కొలుకుపూడి శ్రీనివాసరావు ఎమ్మెల్యే అంతా విధేయుడా? కొలుకుపూడి శ్రీనివాసరావు ఎమ్మెల్యే తిరువూరు శాసనసభ్యుడు మొగమాటం లేకుండా ముక్కుసూటిగా వెళ్తాడా? ఇది నిజంగా వాస్తవా? అది రియాలిటీనా? ఏంటది? ఏం జరుగుతున్నది? అసలు ఎన్టీఆర్ జిల్లాలో తిరువూరు నియోజకవర్గంలో నిన్న కాక మొన్న మధ్య మనకు తెలిసిన విషయమే. అది కూడా స్థానిక పార్టీలో ఉన్న గొడవలు, అట్లాగే ఆ ఎన్టీఆర్ జిల్లాకి సంబంధించినటువంటి ఎంపీకి ఈయనకు గొడవలు, ఒక బహిరంగంగా చర్చ జరిగింది, తెలిసిన విషయమే. కానీ అది జరిగి నెల రోజులు గడవక ముందే విస్తన్నపేటలో కొండపర్వగట్టు దగ్గర డే అండ్ నెట్ మ్యాచ్ అంటూ నిన్న ఒక్క పోస్టు, ఒక్కసారి ఆ విజువల్స్లో చూడొచ్చు. శాసనసభ్యుడే స్వయంగా కొలుకుపూడి శ్రీనివాసరావు పెట్టిన పోస్టు బహిరంగంగా స్టేటస్లో పెడుతూ లీక్ చేస్తూ పార్టీని పరువు తీస్తున్నారంటూ కొంతమంది మాట్లాడుకున్నా ఆయన చెప్పింది వాస్తవాన్ని చెప్పి ప్రజలు ఈరోజు ఒక చర్చ నడిపిస్తున్నారంటే ఎంత ముక్కుసూటిగా వెళ్తున్నాడో అర్థం చేసుకోవచ్చు అని చెప్పి చెబుతున్నటువంటి మాటలు కూడా మనకు తెలుస్తూ ఉన్నాయి. రెండవ పోస్టు చూసుకుంటే, నువ్వు దేనికి అధ్యక్షుడివి? పేకాట క్లబ్కా? పేకాట కోసం ఆఫీస్ పెట్టావంటే నువ్వు నిజంగా రాయలువే అంటూ మరో పోస్ట్ పెట్టినటువంటి సందర్భాలు ఓ పక్క విజువల్స్లో చూడొచ్చు. ఆయన స్టేటస్, ఆయన నెంబర్తో పెట్టినటువంటి వాట్సాప్ స్టేటస్ అంటూ పోస్ట్ పెట్టిన కొలుకుపూడి శ్రీనివాసరావు వాట్సాప్ స్టేటస్ పోస్టులతో తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతుందని అయోమయంలో తిరువూరు నియోజకవర్గ ప్రజలు విస్తన్నపేటలో ఒక నాయకుడిని ఉద్దేశించి పెట్టిన పోస్టుగా ప్రజలందరూ బహిరంగంగా చర్చించుకున్నట్టు తెలుస్తూ ఉన్నది. ప్రజలు ఎందుకు తెలుగుదేశం పార్టీలో ఇంత జరుగుతున్నా ఇంత ముక్కుసూటిగా వెళ్ళవలసిన అవసరం ఏమొచ్చింది? దేనికోసం ఆయన చేస్తున్నాడు? ఎందుకోసం చేస్తున్నాడు? కానీ ప్రజలు మాత్రం స్పష్టంగా మంచి శాసనసభ్యుడే మా నియోజకవర్గంలో ముక్కుసూటిగా వెళ్తున్నాడు అని ముక్కును వేలేసుకున్న సందర్భాలు కూడా ఒక కనబడుతున్నాయి. కానీ తెలుగుదేశం పార్టీలో కొంతమంది ఎంపీకి సంబంధించిన కార్యకర్తలు, ఎంపీ అనుచరులకి మాత్రం కొలుకుపూడి ఎమ్మెల్యే శ్రీనివాసరావు ఆయన తీరు నచ్చట్లేదనే బహిరంగంగా చర్చించుకున్నటువంటి విషయాలు కూడా మనకు తెలిసిన విషయం. కానీ ఏదేం జరిగినా నియోజకవర్గంలో ఇట్లాంటి అరాచక శక్తులు కానీ, అరాచకాలు కానీ, పేకాట్ల క్లబ్బులు కానీ ఏమీ జరగకూడదని ఒక ఆలోచనతో నియోజకవర్గంలోని శాసనసభ్యుడు స్వయంగా తెలుగుదేశం పార్టీకి తప్పు ఒప్పు అనవసరం, కానీ పార్టీలో ఉన్నానా లేనని కాదు, ఒక శాసనసభ్యుడిగా ప్రజలకి న్యాయం చేయాలన్న ఆలోచనతో ముందుకెళ్తున్నటువంటి చెబుతున్నటువంటి మాటలు కూడా ఒక పక్క తెలుస్తూ ఉన్నాయి. అక్కడ చర్చించుకుంటున్నారు. ఆ నియోజకవర్గంలో ఇప్పటికీ ఆ శాసనసభ్యుడి మీద ప్రజలు ఒక చర్చ మొదలయ్యింది. అక్కడ పార్టీ ముఖ్యం కాదు, ప్రజల ముఖ్యము. ప్రజల కోసం నాకు వేసిన ఓట్లు వేసిన ప్రజల కోసం నేను పనిచేస్తానని ఒక స్పష్టమైన ఒక ఆధారం ఇచ్చినట్టే ఆ వాట్సాప్ ద్వారా తెలుస్తూ ఉన్నది. థ్యాంక్ యూ.